తొక్కేస్తున్న ప్రచార రథాలు, నేతలందరిది ఇదే తీరు, నెటిజన్ల ఘాటు విమర్శలు. అది డిసెంబర్ 29వ తేదీ 2022వ సంవత్సరం. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట కారణంగా 8 మంది మృతి చెందారు. జనవరి 1వ తేదీ 2023వ సంవత్సరం గుంటూరులో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది. 3 మహిళలు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇక 2015లో జరిగిన రాజమండ్రి పుష్కరాల్లో 28 మంది మరణించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలు పెట్టినప్పుడల్లా జన సైనికులు మరణించడం ఆనవాయితీగా మారింది. ఒక్కొక్క సందర్భంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాలని పరామర్శించి భారీగా నష్టపరిహారాలిచ్చిన ఘటనలున్నాయి. అందుకనే ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ జరిగిన ముందు రోజు ఆ రోజు మద్యం దుకాణాలను ఏపీలో బంద్ చేశారు. తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో జరిగిన రోడ్ షో మాజీ సీఎం జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించాడు. ఇవి ఏపీలో మాత్రమే. ఇక దేశం మొత్తం మీద చూస్తే రాజకీయ పార్టీల ప్రచార కాంక్షకు బలైపోతున్న అమాయకుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇవి కాకుండా అధికార రాజకీయ పార్టీల ఉదాసీనత కారణంగా భక్తజన జాతరలు, సమూహాల్లో అమాయక భక్తులు వందల సంఖ్యలో మరణిస్తున్నారు. అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో, ఢిల్లీ రైల్వే స్టేషన్లో, వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం తిరుపతిలో, ఇంకా సాధువులు పెట్టే సభలు, సమావేశాలు, సంతర్పణల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ వేయాలి కదా. ఒక ముక్కలో చెప్పాలంటే రాజకీయ పార్టీలు, నేతల సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించలేరు. అది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ఇది వారి భుజాలని వారే నరుక్కున్నట్టుంటుంది. అందుకని ఎంతమంది పోయినా వీటిని నిషేధించరు. పబ్లిసిటీ స్టంట్ మాత్రం చేస్తుంటారు. ఇక కుంభమేళాలు, పుష్కరాలు, సత్సంగాలకు వచ్చే కోటానుకోట్ల భక్త కోటిని ఆపలేరు. ఆపితే ఓట్లు పోతాయి, సెంటిమెంట్ దెబ్బ కొడుతుంది. అందుకే వదిలేస్తారు. అంతా మంచిగా జరిగితే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. లేదంటే అధికారులని బలిచేసి తప్పుకుంటారు. వీటిని మాత్రం ఆపలేరు. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సభలో జనం మరణిస్తే ఆయనదే తప్పు అన్నట్టు వైసీపీ నేతలు మాట్లాడారు. కేసులు పెట్టేందుకు ప్రయత్నించారు. ఇరుకు రోడ్లలో సభలు పెట్టి ఫోటోల కోసం జనాన్ని ఎగదోశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు. తానెళ్లిన రోడ్ షోలో ఒకరు మరణించారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ తెలుగుదేశం ప్లే చేస్తోంది. ఇక్కడ ఎవరి పొలిటికల్ మైలేజీ కోసం వారు పాకులాడమే కానీ సమస్యకు పరిష్కారాన్ని మాత్రం వెతకడం లేదు. ఇదే మన దౌర్భాగ్యమని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి రాజకీయ పార్టీల పబ్లిసిటీ పిచ్చికి అమాయక జనం చచ్చిపోతున్నారనే విమర్శలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. వారు సభలు పెడతారు, లక్షలాది మందిని జమ చేస్తారు, మందు పోస్తారు, మటన్ బిర్యానీ పెడతారు, 500 రూపాయల నోటు కొడతారు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు, తొడలు కొడతారు, ఛాలెంజ్లు చేస్తారు. అమాయక జనాన్ని ఒక ఉన్మాద స్థితికి తీసుకెళ్తారు. దీంతో సభ అయిన తర్వాత వారు ఇంటికి ఎలా వెళతారో కూడా తెలియదు. అసలు వెళతారో లేదో కూడా తెలియదు. కానీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. రావాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఒక వార్త వచ్చిందంటే పండగ చేసుకోవడం, రేటింగ్స్ కోసం పరుగులెత్తడం, వ్యూస్ కోసం వార్తని తలకిందులుగా మార్చడం. అంతేగాని ఎందుకిలా జరుగుతోంది, మనమేం చేయాలి, అసలు రాజకీయ పార్టీలు, సినిమా హీరోలు వస్తే ఎందుకు వెర్రెక్కిపోయి వెళ్ళాలి, ఇలా ఎవరైనా ఏనాడైనా ఆత్మ విమర్శ చేసుకున్నారా? తప్పు ఎక్కడ జరుగుతోంది? కానీ నింద ఎవరిపై వేస్తున్నారు? రాజకీయ పార్టీలపై వేస్తున్నారు. రెచ్చగొట్టే మీడియాపై నెడుతున్నారు. నాయకుల సభలకి జనం వెళ్ళకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చేస్తుంది? 500 నోటు ఇస్తే వెళ్ళిపోతారా? మందు బాటిల్ ఇస్తే పరిగెడతారా? బిర్యానీ కూడా కావాలని డిమాండ్ చేసి మరీ తీసుకుంటారా? లోపం ఎక్కడుందో క్లియర్గా కనిపిస్తోంది. తప్పెవరిది కాదు, వెర్రివాళ్లులా పరిగెడుతున్న జనందే తప్పు. అందుకే రాజకీయ నాయకులు విర్రవీగుతున్నారు. జనం చచ్చిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వీరు వారని లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. వారిని ఎంచక్కర్లేదు, వీరిని తుంచక్కర్లేదు. జనాల మధ్య ప్రచారం చేయడంలో నేతలందరిది ఒకటే దారిగా మారింది. ఒకవైపు ప్రజలు చచ్చిపోతున్నా ఎవరూ లెక్క చేయడం లేదు. కీర్తి కండూతి, ప్రచార దాహార్తి, ఎంతమంది జనం వస్తే అంత మైలేజ్. దీంతో పార్టీలో ప్రధాన నాయకులు బయటకొస్తే చాలు, జనాల్ని మొబిలైజ్ చేయడంలోనే క్యాడర్ అంతా ఉంటుంది. అయితే అంతా అయిపోయాక, నష్టం జరిగాక వీరేమంటారో తెలుసా? నిన్నెవడు రమ్మన్నాడు అని ఈ సోకాళ్లు పెద్దలు, రాజకీయ నాయకులు అడుగుతున్నారు. అవునయ్యా, నేను పిలుస్తాను, అవసరం నాది, 500 ఇస్తానంటాను, లేదంటే 1000 ఇస్తా అంటాను, మందు మటన్ బిర్యానీ అంటాను, బస్సులు వేస్తాను, కార్లు పెడతాను, నువ్వెందుకు రావాలి, నువ్వెందుకు చావాలి అంటున్నారు. కరెక్టే కదా.
అందుకు ప్రజలే ఆలోచించండి. ఎవరో పోయారని గుండెలు బాదుకుని ఏడవడం కాదు, పరిష్కారం ఆలోచించండి. సర్వేజన సుఖినో భవంతు.